కైలాస్ సత్యార్థి నోబెల్ పురస్కార సర్టిఫికెట్ చోరీకి గురైంది. దక్షిణ ఢిల్లీలోని అలకనంద ఏరియాలో ఆరావళి అపార్ట్మెంట్స్ లో సత్యార్థి ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. రాత్రి సమయంలో తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడిన దొంగలు బంగారం, నగదుతో పాటు నోబెల్ సర్టిఫికెట్ ఎత్తుకెళ్లారు. ఎంక్వైరీ మొదలుపెట్టిన పోలీసులు సంఘటనా స్థలంలో ఆధారాల్ని సేకరించారు. దొంగల కోసం వేట సాగిస్తున్నారు. కైలాస్ సత్యార్థి తన నోబెల్ పురస్కారాన్ని అప్పట్లోనే జాతికి అంకితం చేశారు. ప్రస్తుతం అది రాష్ట్రపతి భవన్లో ఉందని సత్యార్థి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కైలాస్ సత్యార్థి నోబెల్ పురస్కార సర్టిఫికెట్ చోరీకి గురైంది. దక్షిణ ఢిల్లీలోని అలకనంద ఏరియాలో ఆరావళి అపార్ట్మెంట్స్ లో సత్యార్థి ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. రాత్రి సమయంలో తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడిన దొంగలు బంగారం, నగదుతో పాటు నోబెల్ సర్టిఫికెట్ ఎత్తుకెళ్లారు. ఎంక్వైరీ మొదలుపెట్టిన పోలీసులు సంఘటనా స్థలంలో ఆధారాల్ని సేకరించారు. దొంగల కోసం వేటను సాగిస్తున్నారు. కైలాస్ సత్యార్థి తన నోబెల్ పురస్కారాన్ని అప్పట్లోనే జాతికి అంకితం చేశారు. ప్రస్తుతం అది రాష్ట్రపతి భవన్లో ఉందని సత్యార్థి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.